హాయ్ అండి. సింపుల్గా ఇంట్లోనే మనం ఎలాంటి కష్టం పడకుండా 10 రూపీస్ మాజా ప్యాకెట్తో చూసారా ఐస్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. మనం విడిగా 10 రూపీస్ పెట్టి బయట ఐస్ తీసుకున్నా కూడా ఇంత లావు అయితే ఉండదు కదా. చూసారా అసలు ఎంత లావున ఎలా వచ్చింది, ఎంత చక్కగా వచ్చిందో. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎండాకాలం కదండి, పాప ఇంట్లోనే ఉంటుంది, పద్దాక ఐసాలు తిరుగుతూనే ఉన్నారు. పద్దాక అవి కొనిపెట్టలేక ఇదిగోండి 10 రూపీస్ మాజా ప్యాకెట్ అనేది ఇలా తీసుకున్నాను. ఇలా ఇప్పుడు మనం ఎదురుగా ఐస్ అనేది కొనుక్కుంటూనే ఉంటాం కదా, వాటికి పుల్ల అనేది వచ్చింది కదండి, ఆ పుల్లని నేను క్లీన్ చేసి అలా ఉంచుకున్నాను. దాన్ని మనకు ఆల్రెడీ ప్యాకెట్కే హోల్ అనేది ఇస్తారు కదా, ఆ హోల్ కొంచెం లైట్గా వెడల్పు చేసుకొని, మరీ కాకుండా లైట్గా వెడల్పు చేసుకొని ఈ పుల్ల అనేది అందులో పెట్టేసి మనం నైట్ కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తెల్లారి మధ్యాహ్నానికి చక్కగా అసలు ఐసల్లే వచ్చేసిద్దండి. మనం ఏమి దీంట్లో శ్రమ పడేది లేదు, మనం దీంట్లో ఏమీ కలిపేది లేదు. చాలా సింపుల్గా ఇలా మాజా ప్యాకెట్ 10 రూపాయలు తీసుకొచ్చామంటే పిల్లలకి ఇలా చేసి కనుక 2-3 ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టామంటే మధ్యాహ్నం టప్పుడు ఎప్పుడైనా కూడా పిల్లలు అడిగినా కూడా తీసి ఇవ్వచ్చండి. అంటే ఎప్పటికప్పుడు కాకుండా కూడా 2-3 ప్యాకెట్లు కనుక అలా చేసి పెట్టాము అంటే, నేనైతే ఒకసారి 2-3 ప్యాకెట్లు అలా ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఇక ఎప్పుడైనా అడిగినప్పుడు అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి అలా ప్యాకెట్ కట్ చేసి ఇస్తే చూసారా ఎంత లావున వచ్చేసింది. ఎందుకంటే ఆ జ్యూస్ దాని నిండా ఉంటుంది కాబట్టి మనకి ఫుల్గా ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. చూసారా ఎంత లావున ఐస్ అనేది ఫామ్ అయింది, ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా ఒక 8-9 గంటలు ఉంటే చాలండి, మనకు ఐస్ రెడీ అయిపోతుంది. మీకైతే ఇది యూజ్ అవుతుంది అనుకున్నాను. నాకైతే చాలా సింపుల్గా భలే నచ్చింది. ఇదైతే నేను ఒక రీల్లో చూసిందేనండి, నాకు సొంత ప్రయోగం అయితే కాదు. నాకు బాగా నచ్చింది, ట్రై చేశాను ఒకసారి, బాగా వచ్చింది. తర్వాత నేను ఇలా ప్యాకెట్లు అనేది తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి ఇట్లా ఐస్ అనేది తయారు చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మా అమ్మాయి చూడండి అసలు ఐస్ తింటూ ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.